పిన్ని ఏం కుడుతున్నావు? హ్యాండ్స్ అంటే ఈ డ్రెస్ లైనింగ్ లేదు కదా? లైనింగ్ రాలే, ఓన్లీ క్లాతే ఇచ్చారు. మనం డ్రెస్ ఆల్టరేషన్కి వస్తాయి కదా హ్యాండ్స్ వేయడానికి, అది క్లాత్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ ఇస్తే ఇప్పుడు నడుస్తుంది కదా ట్రెండింగ్లో నడుస్తున్న హ్యాండ్స్, మోడల్ రఫుల్ హ్యాండ్స్ తెలుసా? తెలియదు. ఓ బ్లౌజ్ ఉంది స్టిచ్చింగ్ చేసింది చూడు, ఒకటి కుట్టింది ఉంది చూడపోయినవరా. ఇది తీసుకురా తేజు. ఇదే బ్లౌజ్ హ్యాండ్స్ చూడు, దానికి లైనింగ్ వస్తుంది. ఇవి కొన్ని డ్రెస్సులు కాబట్టి ఇవి వీటికి లైనింగ్ రాదు కదా, లైనింగ్ రాదు కానీ దీన్ని ఏ రకంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. పిన్ని అది హ్యాండ్స్కి సరిపడా క్లాత్ ఇచ్చిండా? పెద్దగానే ఇచ్చిండ్రా, కొంచెం ఎక్కువ కాస్ట్ కదా. పిన్ని హ్యాండ్స్ దగ్గర ఈ ఆల్రౌండ్ దగ్గర లైనింగ్ లేకపోతే మంచిగా ఉంటుందా? ఆల్రౌండ్స్ దగ్గర మంచిగా ఉంటుంది. ఎందుకు ఉండదురా, అంటే ఇది మనకు కవర్ అయిపోతుంది పైన మన లేయర్ అనేది. కుట్టినాక చూపిస్తాను మీకు. లేయర్ కిందికి పడి ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు నార్మల్గా స్లీవ్లెస్సే పెట్టమన్నారు. క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేను నార్మల్గా ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి నేను రఫుల్ హ్యాండ్స్ కుడుతున్నా. క్లాత్ వేస్ట్ చేయొద్దు కదా, కాబట్టి నేను నార్మల్గా అట్లా ఉండి లేనట్టు చిన్నగా ఫ్రిల్ పెట్టమన్నారు. ఎందుకు వేస్ట్ చేయడము అని అట్లా స్టిచ్ చేస్తున్నాను. వాళ్ళకి తెలియదు కదరా అట్లా. అర్థమైనా? ఇప్పుడు నా బ్లౌజ్ వేసుకున్నాక ఇట్లా వస్తుంది, కిందికి కనిపిస్తుంది. ఇక్కడ మనం హ్యాండ్స్ దగ్గర ఇది కవర్ అవుతుంది కదా, ఎక్కువగా కనిపిస్తుందా? ఇది మొత్తం కింది దాకా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. నార్మల్గా పిల్లలు కూడా ఇష్టంగా ఇది అవుతారు. అర్థమైందా నీకు?